30 వెండి నాణేలా? ఏంటి అడ్రస్ చెప్తే, గూగుల్లో అడ్రస్ షేర్ చేస్తే? కానీ తన శ్మశానాన్ని సంపాదించుకుంటున్నాడు ఎప్పుడు అర్థమైందంటే, మెడకి తగిలించుకున్నాడే అప్పుడు అర్థమైంది శ్మశానాన్ని నేను సంపాదించుకుందని. దేవుడి పేరుని ఉపయోగించి సంపాదిస్తే మెడకు ఉరి, ఆ ఉరి పెట్టుకున్న రోజు తెలుస్తుంది నేను శ్మశాన్ని, అకెల్దమా రక్తభూమి శ్మశానాన్ని సంపాదించుకున్నామని ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు తెలిస్తే ఉపయోగం ఏంటి, తెలియకపోతే ఉపయోగం ఏంటి? కాబట్టి ఇప్పుడే యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నావు? యేసుప్రభు అందుకే అంటాడు, నాకంటే ఎక్కువగా భూములనైనను, ఇండ్లనైనను, భార్యనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులు నాకంటే ఎక్కువగా. నంబర్ 1 నాదే ప్లేసు. సెకండ్ ప్లేస్ ఎవరికైనా ఇచ్చుకో, ప్లేస్ మాత్రం నంబర్ 1 నాదే. మనం ఏం చేస్తాం? నంబర్ 1 ప్లేసు మిగతాటి పెడతాం. యేసుప్రభుని ఉపయోగించుకుంటాం, కూరలో గంటను ఉపయోగిస్తాం తిప్పడానికి. అలా యేసుప్రభుని ఉపయోగించుకుంటాం, మనం ఏదో చేస్తుంటాం. కాదు, నువ్వు సంపాదించుకునేది ఏమీ లేదు, శ్మశానం తప్ప, అకెళ్దామా తప్ప ఏమీ లేదు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు పరిచర్య చేస్తున్నావు? ఏంటి నీ గోల్ ఏంటి? ఇంతకీ నీ గమ్యం ఏంటి? ఏం కావాలని ఏలే వెంబడి వెళ్తున్నావు? ఏం కావాలని ఎలీషా వెంబడి పడ్డావు? ఏం కావాలని యేసుప్రభు వెంటబడ్డావు? ఏం కావాలి ఇంతకు నీకు? ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏ చర్చికి వెళ్ళండి గొడవలు, ఏ చర్చికి వెళ్ళండి రాజకీయాలు. పాస్టర్ అంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే ఆయనకు పడదు. అత్తా గొడవల కాపురం ఉంటుంది, ఎవరు వాళ్ళ అయిపోయింది. అదేంటది? అందరూ సమన్వయంగా వెళ్ళవలసిన దగ్గర ఒకరొకరు అనుబంధం సమాధానంగా ఉండవలసినటువంటి ఇక్కడ రాజకీయాలు ఏంటి మందిరాల్లో అంటే? గురి వేరే ఉందన్నమాట, గురి వేరే ఉందన్నమాట. చివరి ఒక ఆయన చూపెట్టి నేను ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలుకి ఆయన అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంతో అక్కడ రాశారు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఏం సంపాదించుకుని అక్కడ రాశారు. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని, అండర్లైన్ చేసుకోండి, ఏం సంపాదించాడంట? క్రీస్తును సంపాదించుకుని.